నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. శ్రీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. గత ఎన్నికలలో దేవునిపై ఒట్లు పెట్టి ప్రజలకు చేసిన వాగ్దానాలను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగానైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా పిఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మిలిటరీ కాలనీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత మహబూబాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డులో కౌన్సిలర్ శ్రీదేవి రఘుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను ముగ్గులు వేసి ప్రారంభించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు సతీమణి సంధ్యారాణి ఈ ముగ్గుల పోటీలలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ముగ్గులను వేశారు. మహిళలు వేసిన రంగురంగుల రంగువల్లులు అందరినీ ఆకర్షించాయి. మహిళలు వేసిన ముగ్గులకు మొదటి 4 బహుమతులతో పాటు పాల్గొన్న మహిళలందరికీ బహుమతులను ప్రదానం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోత్ కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా కేసీఆర్, కేటీఆర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించేందుకు కాలయాపన చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు పథకాలను అమలు చేయాలని ఆమె నెల రోజులు దాటిపోయింది. మీరు 100 రోజులు చేస్తారన్న కార్యక్రమం కూడా ఇవాళ వరకు చేయలేదు. సంక్రాంతి సందర్భంగా నేను ఒక మహిళగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏదైతే మహాలక్ష్మి ఉందో దాన్ని త్వరగా ఈ సంక్రాంతి నుంచే ప్రారంభించే విధంగా కూడా మీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని సంక్రాంతి సందర్భంగా అందరిని కోరుతా ఉన్నాం. అదొకటే కాదు, రైతులు కూడా దాదాపు తెలంగాణ రైతులందరూ ఏమనుకుంటే కేసీఆర్ గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఎంతో సాయం చేసినాడు, ఒక పారు చూద్దాం మనం అని చెప్పి రైతులు అందరూ కూడా, కౌలు రైతులు కూడా ఇస్తాము, కూలీలకు కూడా ఇస్తాము, అందరికి ఇస్తామని చెప్పినాక ఎంతో ఆశపడి రైతన్నలందరూ కూడా ఏకపక్షంగా ఆ రోజు కాంగ్రెస్ కూడా ఓట్లు చేయడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, ఎందుకంటే ఇప్పటికే వానాకాలం పోయింది, ఎండాకాలం పోయినసారి పోయింది, మొత్తం సంవత్సరానికి 2 సార్లు రైతు బంధును కూడా ఎగగొట్టిన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చూసినా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రతిసారి ఒకసారి చూస్తేమో అటు లగచర్ల విషయంలో ఏమో నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసి ఒక నెల రోజు కాలయాపన చేసిండ్రు, దాని తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక వారం రోజులు అది కాలయాపన చేసిండ్రు, దాని తర్వాత అల్లు అర్జున్ హీరోని ఏదో రీజన్ అంటే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వారు చేసి ఒక 15 రోజులు వారి కాలయాపన చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారి అయితే కార్ రేస్ విషయాన్ని అయితే అవినీతి లేని దాన్ని అవినీతి ఉందని చెప్పి ఇవాళ ఏసీబీ కేసు పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా డైవర్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ బీఆర్ఎస్ అందరూ కలిసి కూడా ఏకమై ఇవాళ రైతులకు రైతు బంధు డబ్బులు రావాలి, వాళ్ళకు పెట్టుబడి పైసలు రావాలి, మహాలక్ష్మి రావాలి, ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తారనగానే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందరూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతికైనా మీరు ఇచ్చిన హామీలను, ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి వాళ్ళు మీరు గద్దెనెక్కిండ్రు, ప్రజలందరూ మీకు మొన్న మద్దతు పలికిండ్రు, ఎంతో ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా కేసులు, జైళ్ళు ఇటువంటి పక్కన పెట్టి మీరు వాటి మీద ఏదైతే శ్రద్ధ చూపిస్తారో ఆ శ్రద్ధని మీరు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీల మీద ఆ శ్రద్ధ చూపి
ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మళ్ళా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అందరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో నిండుగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ ఎలా చెప్పిందంటే అన్ని ముగ్గులు చుక్కలు పెట్టి ఆ చుక్కల్లో ఉన్న రిలేషన్ అందరినీ కలుపుకుంటూ పోయి ఒక చక్కటి ముగ్గు తయారు చేస్తే అది అందంగా కనిపిస్తుంది. అలాగే ఒక అమ్మాయి ఇంట్లో అందరి రిలేషన్ని మామని తండ్రిని కూతుర్ని అందరి రిలేషన్ని కలుపుకుంటూ ఆ అమ్మాయి కనుక చక్కగా ఉంటే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందని మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాగే ఇప్పుడు కలర్ఫుల్గా ముగ్గులు అందరూ వేయడం కూడా వాళ్ళ ఇళ్ళన్నీ ప్రశాంతంగా ఉన్నాయని నాకు చాలా అర్థమైంది. కౌన్సిలర్ శ్రీదేవి రఘు మాట్లాడుతూ మేము గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి పండగ ఇక్కడ మన వార్డు మహిళలతోని వార్డు ప్రజలతోని జరుపుకోవడం జరుగుతుంది. నేను ఈ మహిళగా ఉండడం మీ అందరితో, ఎందుకంటే బతుకమ్మ కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, మహిళా దినోత్సవం కావచ్చు, ప్రతి ఒక్క పండుగ కూడా ప్రతిదీ మీతో జరుపుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం నాకు కలిగినందుకు కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మహమ్మద్ పాషా, చిట్టిమల శ్రీను తదితరులు పాల్గొన్నారు. భోగి పండుగను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 7 హిల్స్ ప్రాంగణంలో వేకోజామునే భోగి మంటలు వేసి భోగి పండుగను వైభవంగా నిర్వహించుకున్నారు. కాలనీవాసులంతా తమ ఇళ్ల ముందు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు వేసి ఒకచోటికి చేరుకొని రావి, మామిడి, మేడి తదితర చెట్ల కలప, ఆవు నెయ్యితో భోగి మంటలు వేసి మంటలు చుట్టూ సంక్రాంతి పాటలు పాడుకుంటూ కోలాటాలు వేస్తూ భోగి మంటలతో సంక్రాంతికి స్వాగతం పలికారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతూ తమ కష్టాలు తొలగించాలని అగ్నిదేవుడిని ప్రార్థించారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయటం మొదలైందని, ఆధ్యాత్మిక విషయానికి వస్తే దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలు వేస్తారని కూడా చెబుతారు. పంటలన్నీ పండి రైతుల ఇంటికి చేరుకొని రైతులు సంతోషంగా ఉంటారని, భోగభాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదలవుతాయన్నారు. ये है हमारा रेड మర్యాదని
సంక్రాంతి అనేది రైతులకి ఎంతో ప్రత్యేకమైనటువంటి పండగ. ఎందుకంటే వారు పండినటువంటి తొలి ధాన్యాన్ని చక్కగా సంక్రాంతి రోజు పొంగల్ చేసి అందరికీ పంచుతారు. ధాన్యాన్ని ఇంట నిల్వ చేసుకుని ఈ 3 పండగల్ని కూడా జరుపుకుంటారు. దీనిలో భాగంగా మా ఎస్ఆర్ నగర్ కాలనీలో కాలనీ వాసులు అందరం కూడా ఉదయాన్నే భోగి మంట వేసుకొని సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని కోఆపరేటివ్ రైతు బజార్లో యూరియా కోసం లైన్లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. తెల్లారక ముందే వచ్చి లైన్లో నిలబడినా కూడా యూరియా బస్తాలు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందించి సరిపడా యూరియా బస్తాలను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 25న సిపిఐ శతవార్షికోత్సవ సభ, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం, తీగల సత్యనారాయణ విగ్రహావిష్కరణ చేయనున్నట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి తెలిపారు. స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం వీరభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ నెల 25న జిల్లా కేంద్రంలో వేలాది మందితో సిపిఐ శతవార్షికోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు, శతవార్షికోత్సవాల సందర్భంగా మానుకోట జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట స్మృతి చిహ్నం మరియు తీగల సత్యనారాయణ విగ్రహం ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లాకు 20 సంవత్సరాల పాటు జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి అమరజీవి తీగల సత్యనారాయణ గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నాన్ని ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా ఇక్కడ ఆవిష్కరించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానికంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతోటి ఈ మీడియా సమావేశంలో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథిరెడ్డి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, వరిపల్లి వెంకన్న, వీరవెల్లి రవి, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, అశోక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని గోవిందపూర్ గ్రామంలో మంచినీటి బావి వద్ద 2,20,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నీటి మోటార్లను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు టెంకాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే నిరుపేదలు అట్టడుగున అణగారిన పేదలు మనకు ఇల్లు ఏదైతే లేవో మరి ఊరి గుడిసెలలో, అదేవిధంగా ఓడలు కూలి పద్దలు కట్టుకొని కిరాయి ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా ఆ ఇల్లు ఇక్కడ కూర్చున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సెలెక్షన్ ఉండాలి. అదేవిధంగా సర్వేలు జరిపారు. సర్వేల ప్రకారంగా నిరుపేదలను కూడా గుర్తించారు. ఇంకా కూడా అత్యంత నిరుపేదలను కూడా మనం కూడా గుర్తించి ఆ ఇళ్లకు సంవత్సరానికి 4,000 ఇళ్లను ఈ 4 సంవత్సరాల కాలంలో 20,000 ఇళ్లు ఈ నియోజకవర్గంలో పేదలకు కట్టించే కార్యక్రమము కంకణము మనం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తప్పకుండా మరి సంవత్సరానికి 4 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరే విధంగా ఎంపిక జరగాలి అని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ, సీతక్కలతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై కలెక్టర్ల కార్యాచరణ సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి పొంగులేటి ప్రభుత్వ సంక్షేమం, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై జరిగిన
ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యాచరణ సమన్వయ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూలంకుషంగా సమీక్షించి సమర్థ నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్రమార్గంలో ఉన్న వాటిని సక్రమార్గంలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు అభివృద్ధిని కూడా ఈ రాష్ట్రంలో వడివడిగా జోడెడ్లలా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు గడిచిన సంవత్సరంలో పూర్తి చేసుకున్నాం. ఈ జనవరి 26వ తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాడి ప్రతి ఇంటికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఫలాలు అందించాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈ విడతలో 4 కార్యక్రమాలకి శ్రీకారం జనవరి 26వ తారీఖున మొదలు పెట్టాం. పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని రేసింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి తమ స్నేహితులు రావటానికి ప్రతి ఒక్కరూ కృషి చేసుకుని ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నామని, ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని మా యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం సంతోషంగా ఉందంటూ పలువురు మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షణ్ముఖచారి మాట్లాడుతూ, మేము మా పాఠశాలలో విద్యను బోధించిన విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండి వారి యొక్క జీవితాలలో సంతోషాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇంకా వారి జీవితాలలో ఎన్నో విజయాలను సాధించి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధానోపాధ్యాయునిగా ఆశీర్వదిస్తున్నానని షణ్ముఖాచారి తమ పూర్వ విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. 2000 మార్చ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 25 అకాడమిక్ ఇయర్స్ 25 ఇయర్స్ అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతుందో అది చాలా సంతోషకరమైన విషయం. ఇట్ ఈస్ వెరీ హానర్ టు ఆల్ ద టీచర్స్ హూ వర్క్డ్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్ ఇస్ గ్రేట్ హానర్ టు హ్యావ్ దిస్ టుగెదర్ ఆల్సో విత్ ద స్టూడెంట్స్. Most of the teachers, we are unable to recognize their features after going through their habits and their movement in the 10th class of 20. Then we could able to recognize them. Rising Sun High School, Kottawada 2000 10th class batch ఈ రోజు తమ 25వ సంవత్సరాల అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతుందో ఇది చాలా ఉదాహరణ, చాలా సంతోషకరం. ఒకసారి మేము మళ్ళీ 25 సంవత్సరాల క్రితానికి పోయి అప్పటి మా తీపి గుర్తులను గుర్తు చేసుకొని పిల్లలతో మేము ప్రవర్తించిన విధానం మరియు వారు మాతో ప్రవర్తించిన విధానం, మేము డిసిప్లిన్ విషయంలో, చదువు విషయంలో వారి పట్ల మేము పెట్టినటువంటి శ్రద్ధను, కమిట్మెంట్ను మరొకసారి గుర్తు చేసుకోవడం తర్వాత చాలా ఎంతో సంతోషకరంగా మళ్ళీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ఈరోజు పిల్లల యొక్క వ్యక్తిగత మరియు సామూహికంగా వారి యొక్క అభివృద్ధిని తెలుసుకుంటే మేము చాలా ఎంతో గర్వపడుతున్నాము. వీళ్ళు మా పిల్లలు, మా చేతిలో పెరిగినటువంటి పిల్లలే ఇంత అచీవ్మెంట్స్, ఇంత గొప్ప ఉన్నత స్థాయికి ఎందుకంటే 2000 బ్యాచ్ కొత్తవాడ వరంగల్. మేము ఇక్కడ ఈరోజు మీ రీయూనియన్ గురించి అందరం ఫ్రెండ్స్ కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా 20 ఇయర్స్ 25 తర్వాత మేము కలుసుకుంటున్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ ఈవెంట్ని ముందుకు సాగించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రైజింగ్ సన్ హై స్కూల్ కొత్తవాడ వరంగల్ క్లాస్ ఆఫ్ 2000 వారి రీయూనియన్కి వచ్చిన టీచర్స్, ప్రిన్సిపల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఈవెంట్ చేసుకోవడం కోసము ఫారెన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి కష్టపడి అందరి నెంబర్స్ తీసుకొని మేము విడిపోయినప్పుడు లెటర్స్ ఉండేది. ఆ లెటర్స్ దగ్గర నుంచి వెళ్ళి టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కూడా మళ్ళీ అందరినీ కలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యాము. ఈరోజు ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, టీచర్స్కి, ప్రిన్సిపల్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మీడియా మిత్రులకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము మా ఈవెంట్ని కవర్ చేసినాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటలకు ప్రదక్షిణ చేసి తామంతా భోగభాగ్యాలతో ఉండేలా దీవించాలంటూ వేడుకున్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భోగి మంటల చుట్టూ మహిళలు, యువతులు కోలాటాల నృత్యాలు చేస్తూ సంక్రాంతి పండుగ సంప్రదాయాల దుస్తులు ధరించి భోగి సంబరాల్లో మునిగి తేలారు.
జనగాం జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. జిల్లాలోని ఊరు వాడన భోగి మంటలు వేసి చిన్న పెద్ద అందరూ ఆనందోత్సవాల మధ్యన సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు. భోగి మంటల చుట్టూ ఆడి పాడారు. మహిళా మనులు ఇంటి ముందట గొబ్బెమ్మలను పేర్చి రంగువల్లులతో ముస్తాబు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శ్రీ గోదారంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన తిరుప్పావే పారాయణాలు నేటితో ముగియటంతో సోమవారం అర్చకుల వేద మంత్రోచ్చరణాల మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోదారంగనాయక స్వామి కళ్యాణ క్రతువును అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజీ వాకర్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్ననాటి ఆటలతో ఎంజాయ్ చేశారు. మీరు అక్కడికి పోండి. 4 రేసులు ఉంటావు. ఇది పట్టు అది తలుగుదే కథమే. మంచిగా కొట్టాలా? కొట్టలేరు, కష్టం అది. ఇట్లా పడతాయి, అవి కొట్టలేరు. 2 ఛాన్స్ స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్సు సభ్యులు మైసా శ్రీనివాస్, వీరారెడ్డి, దేశపైన ఉపేంద్ర, శ్రీనివాస్, వెంకట్రెడ్డిలు మిత్ర బృందంతో కలిసి చిన్ననాటి ఆటలైన చిర్రగోని, దాగుడుమూతలు, గోలీలు, తాడు ఆటలతో వాకర్స్ అందరినీ అలరించారు. భోగి, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడిన ఈ ఆటలు చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.